బొచ్చెలు, రవ్వులు, జెల్లలు, పులసలు అవోటి ఇవోటి చేపలల మస్తు రకాలే ఉన్నాయి. కానీ ఎన్నున్నా సరే కొర చూసే కొర్రమట్టలంటేనే చాలా మందికి పాయరం. రేట్ ఎక్కువైనా సరే కొర్రమట్టలంటే పబ్లిక్ ఎగబడి కొంటుంటారు. మరిగా బలానికి బలం, కమ్మదనానికి కమ్మదనం. ఇప్పుడు కొర్రమట్టల ముచ్చటెందుకు చెప్తున్నానంటే తెలంగాణ పబ్లిక్ అందరికీ కొర్రమట్టలు తినిపించే ఈగ్రం సర్కారోళ్ళే చేస్తున్నారట. సర్కారోళ్ళేంది కొర్రమట్టలేంది అని అనుకుంటుర్రా? చూడరు మీరే. ఆ చేపలు ఈ చేపలని తీరొక్క చేపలు ఉంటాయి. కానీ తునుకల కూరకు తీసిపోని చేపలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కొర్రమట్టలే. అందుకే జర పిరేముంటాయి. అందులో తెలంగాణ పబ్లిక్ ది కొర్రమట్టలతోని ఎడదీయలేని బంధం. ఎందుకంటే 2016లో కొర్రమట్ట చేపను రాష్ట్ర చేప కింద గుర్తించిండ్రు సర్కారోళ్ళు. అంతేకాదు అప్పుడు కొర్రమట్టలు ఎక్కువ పెంచింది పుట్టింది తెలంగాణ గడ్డ మీదనే నాట. కానీ తీరు చేపలు తిన్నింకే అలవాటు పడు జల్దిగా పెరగాలే జల్దిగా అమ్ముకోవాలని పెంచటోళ్ళు కూడా కొర్రమట్టలకు బదులు ఏరే చేపలే ఎక్కువగా పెంచుడుతోని రాను తక్కువ అవుతున్నాయట. అట్లా ఇక డిమాండ్ మంచిగానే ఉన్నా కొర్రమట్టలు ఎక్కువ దొరుకుతలేవట ఇప్పుడు. అందుకే తెలంగాణ రాష్ట్ర చేపను కాపాడుకునే ఇగురం చేసిండ్రట సర్కారోళ్ళు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల కొర్రమట్ట చేపలను పెంచేందుకు 30 ఎకరాలలో ఓ సంరక్షణ కేంద్రం తెరుస్తున్నారట. దాని కొరకు 15 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇంకో ముచ్చటేంటిదంటే కొర్రమట్ట పిల్లలు పెంచి రైతులకు గంగపుత్రులకు పంచి పెడతారట. ఇప్పుడు ఎట్లయితే చేప పిల్లల పంపిణీ కింద బొచ్చలు, రోహు, చీలబతి చేపలు పంచుతాన్రో గట్లనే ముందు కొర్రమట్ట చేప పిల్లలు కూడా పంచుతారట. ఆట ఉబ్బసం రోగం ఉన్నోళ్లకు చేప మందేనికే కూడా కొర్రమట్ట పిల్లల్నే వాడుతుంటారు. అందుకే సర్కారోళ్ళకి ఇప్పుడు కొర్రమట్ట చేపలు పెంచే కార్యం భుజానేసుకుంటారు. పెంపకం తక్కువయి మొత్తానికే కనిపించకుండా పోతే రాష్ట్ర చేప అని చెప్పుకోనికే కూడా ఉండదు. అందుకే పైసలు ఖర్చు అయితే మాయే సర్కారోళ్ళే కొర్రమట్టలను బతికిచ్చే కార్యం ముంగటేసుకున్నారట.